మోడీ గారి కుటుంబం అండి మరి మోడీ గారి క్యాస్ట్ తగ్గించే సమస్యలే తగ్గేదే లేదు. మనం హక్ చేసుకుని ఇక్కడ మాట్లాడిండి అన్న ఆయన కూడా చూడాలి కదా. జగన్ టర్న్ చూసాము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదా. 100% పక్కా జనసేన పార్టీ ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకే ఓటు పడుతుంది. ఆ జగన్ పరిపాలన చెప్పడానికి ఏముందన్న అందరికి తెలిసిందే, ఎవరికి తెలియదు ఏం కాదు. క్రిమినల్ బ్రెయిన్ కదా అది. ఏందది ఏం పర్లే. ఏం రోజులైతే ఆయన ఫోటోలు వచ్చినాయి, మా ఫోటోలు అయితే లేదు. ఇన్నాళ్ళంటే గవర్నమెంట్ స్టాంప్ ఉండేది, ఇప్పుడు అది అయితే లేదు. ఆయన ఫోటో ఉంది. నెక్స్ట్ ఏంటంటే భూములు కూడా వాళ్ళే కబ్జా చేసుకుంటారని తెలిసింది. మా సైడ్కి వాళ్ళ పేర్లు ఎందుకు, హాఫ్ ఎకర్ ఉంది, హాఫ్ ఎకర్ కూడా ఆయన పేరు వచ్చింది. రేపు పొద్దున ఆయన కబ్జా చేసుకుంటే నా పరిస్థితి ఏంది? ఇంకా నాకు అన్మ్యారీడ్, అది కూడా లేకపోతే నాకు మ్యారేజ్ ఎట్లా అవుతుంది? ఆయనకి అంత మంచి పేరు ఉన్నా ఈయన చెడగొడుతుండు కదా. క్రిమినల్ బ్రెయిన్ కదా, క్రిమినల్ బ్రెయిన్ కదా. ఏందది ఏం పర్లే. ఏం పీకేది ఏం లేదు. ఎవరు కూడా ఉంది, నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. పక్కా 99% మా ఫిషర్మెన్సే కాదు, మేమే కాదు, ఎవరన్నా సరే 99% మేము జనసేనకి వేస్తాం. మనం హక్ చేసుకుని ఇక్కడ మాట్లాడిండి అన్న ఆయన. బాస్ మన ర్యాలీలో వచ్చిండన్న ఆయన. వచ్చారు, పర్టికులర్ గా వచ్చారు, అక్కడ ఎదురుకుండా దిగేసినారు. దిగేసి మా అమ్మగారి దగ్గరికి వచ్చారు, హక్ చేసుకున్నారు. హక్ చేసుకుని ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఏంది బాగున్నా అమ్మా అని అడిగారు. 2 చేతులు పట్టుకున్నారు. బాగున్నామ్మా, బాగున్నాను బాబు బాగున్నా. ఈ లోపల మా అన్నయ్య వచ్చారు, మా గారు మా వదిన వచ్చారు, అందరినీ. ఈ లోపల సెక్యూరిటీ గార్డు వచ్చి ఇంకా పట్టుకుని తప్పండి అమ్మా అన్నారు. మాట్లాడి మాకు మేము తెలుగులు మాకు గుర్తింపు లేదు. కులానికి గుర్తింపు కావాలని అడుగుదాం అనుకున్నానండి. ఆయనకు అడుగుదాని పోతే సెక్యూరిటీ గార్డు వచ్చి మమ్మల్ని మాట్లాడలేదండి. మాకు గుర్తింపు కావాలండి. ఏం చెప్పలేదండి. అమ్మ బాగున్నామన్నా 2 చేతులు పట్టిన ఎలా పట్టినారా? మాకు ఇంక ఒళ్ళు పులకలు వచ్చేసిందండి. ఏంటి ఎప్పుడు రాలేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చారు, అందరూ ఎక్కడ పెట్టినారు మమ్మల్ని. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పట్టుకున్నారు, ఎవరిని పట్టుకోలేదు, మీకు ఆ అవకాశం దొరికింది అని. మాకు గుర్తింపు కావాలని పవన్ కళ్యాణ్ అన్నే అడుగుదాం అనుకున్నాం. నాకు ఆ అవకాశం రాలేదు. అడగనాక కళ్యాణ్కే వేస్తాం మేము ఓటు అయితే చెప్తున్నాం కదా. ఆయన ఒక చుట్టూ చూడాలి, అందరినీ చూసి నిన్ను కూడా చూడాలి కదా చుట్టూ. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేద్దామని మేము అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత మేము మాకు గుర్తింపు కావాలి అడుగుదాం అనుకుంటున్నామండి. మోడీ గారి కుటుంబం అండి మరి నరేంద్ర మోడీ గారి కుటుంబం. మోడీ గారి కుటుంబం అండి మరి మోడీ గారి క్యాస్ట్. తగ్గించే సమస్యలే తగ్గేదే లేదు. మనం హక్ చేసుకుని ఇక్కడ మాట్లాడిండి అన్న ఆయన కూడా చూడాలి కదా. జగన్ టర్న్ చూసాము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదా. 100% పక్కా జనసేన పార్టీ ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకే ఓటు పడుతుంది. ఆ జగన్ పరిపాలన చెప్పడానికి ఏముందన్న అందరికి తెలిసిందే, ఎవరికి తెలియదు ఏం కాదు. క్రిమినల్ బ్రెయిన్ కదా అది. ఏందది ఏం పర్లే.